హెల్ బాయ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ 39 మినిట్స్ ఉంది. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంది గైస్. ఈ మూవీ గురించి ఫుల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ మూవీ ఓపెనింగ్ లోనే హెల్ బాయ్ అండ్ హెల్ బాయ్ తో ఉన్న ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఫైటింగ్ తో అడవిలో పడిపోతారు. అండ్ అక్కడి నుంచి ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక అబ్బాయి సైతాన్ వల్ల చనిపోతాడు. అండ్ అది చూసిన హెల్ బాయ్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు సైతాన్ ఏంటి అన్నిటికీ తెలుసుకుని వాటికి ఫుల్ స్టాప్ పెడతాడు. అది ఎలా అన్నది మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ అవి చూడడానికి బాగున్నాయి అండ్ అవి కొత్తగా ఉన్నాయి. అవి తప్పితే మిగతాదంతా లాగ్ అనిపించింది. అండ్ పైగా అది అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు. అండ్ యాక్షన్ సీన్స్ ఒకటే బాగుంటాయి, మిగతావన్నీ సొల్లులాగా అనిపిస్తుంది. దానివల్ల అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. మూవీలో దెయ్యం సీన్స్కి కొన్నిటికి భయపడతాం. అలానే ఈ మూవీ అంతా ఫుల్గా ఎంగేజ్ చేయదు. అక్కడక్కడ స్లోగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. పైగా అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ వస్తుంది. అది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అది పట్టుకుని లాగుతున్నట్టే అనిపిస్తుంది తప్ప మూవీ అంతా చూడాలనిపించే సీన్స్ ఏమీ ఉండవు. దానివల్ల ఈ మూవీ అంతగా మనకి నచ్చదు. ఈ మూవీలో హెల్ బాయ్ క్యారెక్టర్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకంటే ఒక నార్మల్ మనిషిలానే ఉంటుంది. పెద్దగా ఏమీ యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవు. కాకపోతే కొన్ని దెయ్యం సీన్లే బాగుంటాయి. అండ్ హెల్ బాయ్కి ఎందుకు ఆ క్యారెక్టర్ ఇచ్చారో అనేది అర్థం కాదు. హెల్ బాయ్ కూడా మనకలా నార్మల్ మనిషిలానే ఉంటాడు. అండ్ అలాంటప్పుడు ఎందుకు ఆ గెటప్స్ అవన్నీ, మనిషిలానే ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దెయ్యానికి ఉన్న పవర్స్ కూడా మన హెల్ బాయ్కి ఉండవు. అది మాత్రం చాలా డిసప్పాయింట్గా అనిపించింది. అండ్ డైరెక్షన్ కూడా అంత బాగలేదు. చాలా సీన్లు వరస్ట్గా అనిపించినాయి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ పాముతో ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం భయంకరంగా ఉంటుంది. దాని తర్వాత ఒక దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యంతో ఉన్న యాక్షన్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చూడడానికి కొంచెం బాగున్నాయి. అండ్ అవి తప్పితే మాత్రం మిగతాదంతా చూడలేము. అండ్ ఎండింగ్ కూడా అంత బాగోదు, అంత పర్ఫెక్ట్గా కూడా ఉండదు. మూవీ అంతా ఒక నైట్లోనే వెళ్తుంది. ఈ మూవీలో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కానీ అవి ఏమీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఏ క్యారెక్టర్ చూసినా బోరింగ్గానే అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఈ మూవీ యావరేజ్గా ఉంది గైస్. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తప్పితే ఇంకేమీ చూడలేం. ఈ మూవీలో 18 సీన్స్ అలాంటివి ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ భయంకరంగా ఉంటాయి. అవి తప్పితే మిగతాదంతా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే తెలుగు డబ్బింగ్ మూవీస్ డైలీ వస్తూనే ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఓకే బాయ్.